వెజైనల్ లూబ్రికెంట్స్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తున్నాయని చెప్తాను. ఐఎమ్ డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానసా క్లినిక్, వనపర్తి. సో ఈ లూబ్రికెంట్స్ కానీ, సోప్స్ కానీ, కెమికల్ ఫ్రాగ్రెన్సెస్ కానీ చాలామంది వాడుతూ ఉంటారు తెలియక. వెజైనా అనేది సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్, అంటే సెల్ఫ్గా తనంతకు తాను క్లీన్ చేసుకోగలదు, తనంతకు తాను ప్రొటెక్ట్ చేసుకోగలదు. లోపల యాసిడ్ ఉంటుంది, బ్యాక్టీరియాని రానివ్వదు, ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా కాపాడుకుంటుంది. సో మనం ఒకవేళ క్లీన్ చేయాలి అంటే వామ్ వాటర్ని మాత్రమే యూస్ చేయాలి. లూబ్రికెంట్స్ కానీ, సోప్స్ కానీ, ఫ్రాగ్రెన్సెస్, పర్ఫ్యూమ్స్ ఇట్లాంటివి ఏవి కూడా వెజనల్ ఏరియాలో వాడొద్దు. సో చాలా మంది తెలియక లూబ్రికెంట్స్ బాగా వాడుతూ ఉంటారు. హైజీన్ చాలా మెయింటైన్ చేస్తున్నా, ఆ సోప్ వాడుతున్నా, వెజనల్ వాషెస్ వాడుతున్నా అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆ వాష్ వాడడం వల్లనే వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనేది తెలియదు. సో హైజీన్ మెయింటైన్ చేస్తున్నా అనుకుంటారు, కానీ యాక్చువల్లీ వాళ్ళ పీహెచ్ని డిస్టర్బ్ చేసి వెజైనాలో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక రీజన్ అనమాట అది. సో లూబ్రికెంట్స్లో ఒకవేళ ఖచ్చితంగా వాడాలి అంటే వాటర్ బేస్డ్, సిలికాన్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడచ్చు. గ్లిజరిన్ కానీ, గ్లూకోజ్ కానీ అట్లాంటివి ఏవి కూడా వాడద్దు. ఒకవేళ వాడితే దాంట్లో డైరెక్ట్గా షుగర్స్ ఉంటాయి. ఫ్లేవర్డ్ దాంట్లో లూబ్రికెంట్స్ ఖచ్చితంగా షుగర్స్ ఉంటాయి. ఆ షుగర్స్ ఉంటే బ్యాక్టీరియా ఉంటుంది. సో రామ్మ అని ఇన్విటేషన్ ఇచ్చినట్టే వెజైనల్ ఇన్ఫెక్షన్స్కి. సో లూబ్రికెంట్స్ వాడాలి అంటే, ఖచ్చితంగా వాడాలి అంటే వాటర్ బేస్డ్, సిలికాన్ బేస్డ్, అలోవెరా బేస్డ్ ఉండాలి. ఒకవేళ గ్లిజరిన్ కానీ, ప్రొపిలిన్ గ్లైకాల్ కానీ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.